జాన్ అనే ఈ వ్యక్తి ప్రతిరోజు ఒక యాపిల్ కొనుక్కునేవాడు. ఇంకా అది కొంచెం కుళ్ళిపోయిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టేవాడు. దాని తర్వాత ఇతను కాక్రోచెస్ గుడ్లని తీసుకొని ఫర్నిచర్ మూలలలో పేస్ట్ చేసేవాడు. ఇదంతా చేసిన తర్వాత ఇతను ఒక అమ్మాయి పక్కన వెళ్లి పడుకుంటాడు. అమ్మాయికి ఈ విషయం తెలియకూడదని ఇతను ఉదయం 5 గంటలకే లేచి బాత్రూమ్ కి వెళ్లేవాడు. ఇంకా ఆమె టూత్ బ్రష్ ని వాడి ఆ ప్లేస్ లోనే పెట్టేసేవాడు. దాని తర్వాత ఇతను తన డ్యూటీకి వెళ్తాడు. నిజానికి ఈ వ్యక్తి ఈ బిల్డింగ్ యొక్క మేనేజర్. ఇతని దగ్గర ప్రతి ఇంటి యొక్క బీగాలుంటాయి. లీసా ఉదయం లేచిన వెంటనే ఈమె చాలా అలసిపోయినట్లు ఫీల్ అయ్యేది. తర్వాత ఈమె బాత్రూమ్ లోపలికి వెళ్లి ఆ బ్రష్ ని యూజ్ చేసేది. పాపం ఈ అమ్మాయికి తెలియదు ఈ బ్రష్ ని ఆల్రెడీ ఒకరు వాడేశారని. జాన్ ఈ అమ్మాయి పైన కన్ను వేసి ఉంటాడు. దీంతో ఈమె జాబ్ నుంచి ఇంటికి రాకముందే జాను ఆమె బెడ్ కింద వెళ్లి దాక్కునేవాడు. అద్దంలో చూసేవాడు ఈమె పడుకుందా లేదా అని. జాను తర్వాత మాస్క్ వేసుకొని ఏదో లిక్విడ్ ని తన కర్చీఫ్ లో వేసి ఆమె ముఖం పైన పెట్టేవాడు. దీంతో ఆమె ఇంకా స్పృహలో ఉండదు. ఇంకా ఇతను తన పనిని కానించేవాడు. తర్వాత రోజు ఇతను బ్రష్ చేసే సమయంలో ఆ కాక్రోచెస్ గుడ్లు ఎలాగ ఉన్నాయి అని చూస్తాడు. ఒక రోజు ఇతను లీసా ఇంట్లో నుంచి బయటకు వస్తూ ఉండగా ఒక పాప చూసేస్తుంది. ఇంకా ఇతన్ని ఇలా బెదిరిస్తుంది. నువ్వు నాకు ప్రతి రోజు 50 రూపాయలు ఇవ్వకపోతే నేను లీసాతో చెప్పేస్తానని. జాన్ కి వేరే దారి లేక సరే అని ఒప్పుకుంటాడు. చాలా రోజులు ఇలాగే కొనసాగుతుంది. లీసా దగ్గర ఏదో వింత వాసన వచ్చేది. ఇంకా ఈమె శరీరం అంతా అలసిపోయినట్లు అనిపించేది. కానీ ఈమెకు కారణం ఏంటో తెలియదు. ఒక వారం తర్వాత ఈమె పరిస్థితి ఇంకా ఘోరంగా మారిపోతుంది. ఒక రోజు ఈమె ఉదయం లేచి బాత్రూమ్ లోపలికి వెళ్తుంది. కబోర్డ్ ఓపెన్ చేసిన వెంటనే ఈమె ముందర చాలా కాక్రోచెస్ ఉంటాయి. లీసా ఈ దృశ్యాన్ని చూసి చాలా భయపడిపోతుంది. ఈమె ఇంట్లో ఎక్కడ చూసినా కూడా కాక్రోచెస్ ఉంటాయి. దీంతో ఈమె మేనేజర్ జాన్ కి ఫోన్ చేసి పిలిపిస్తుంది. ఇంటిని జాన్ కి అప్పగిస్తుంది ఆ కాక్రోచెస్ ని క్లియర్ చేయడానికి. నేను కొన్ని రోజులు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా, క్లీన్ చేసిన తర్వాత ఫోన్ చేయి అని చెప్తుంది. జాన్ ఆ రూమ్ అంతా మంచిగా క్లీన్ చేసి లీసాకి ఫోన్ చేస్తాడు. మేడం రూమ్ అంతా క్లియర్ అయిపోయిందని. తర్వాత ఇతను ఆ బెడ్ కింద వెళ్లి దాక్కుంటాడు. ఈసారి లీసా తన బాయ్ ఫ్రెండ్ ని ఇంటికి ఇన్వైట్ చేస్తుంది. బై మిస్టేక్ గా ఆ రోజు రాత్రి ఆ మందు ఇతని ఫేస్ పైన పడిపోతుంది. జాన్ ఇప్పుడు 2 నిమిషాలలో ఇక్కడ నుంచి పారిపోకపోతే ఇతను స్పృహ కోల్పోతాడు. జాన్ ఇక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. తర్వాత రోజు చూపిస్తారు. జాన్ బాతు టబ్ లో నిద్రపోతూ ఉండడం, ఇతని ముఖం పైన నీళ్లు పడడం వల్ల ఇతను స్పృహలో వస్తాడు. లీసా చూస్తే ఇక్కడ బయట బ్రష్ చేస్తూ ఉంటుంది. లీసా యొక్క బాయ్ ఫ్రెండ్ ఆ వ్యక్తి బ్యాగ్ ని ఇక్కడ చూసేస్తాడు. జాన్ ఇక్కడ నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఇతను దొరికిపోతాడు. జాన్ ఇలా చెప్తాడు, నేను ఇక్కడికి పురుగులని క్లీన్ చేయడానికి వచ్చానని. దీంతో లీసా ఇతని మాటలని నమ్ముతుంది. కానీ బాయ్ ఫ్రెండ్ కి ఇతని పైన డౌట్ కొడుతుంది. తర్వాత రోజు ఇతను మళ్ళీ బెడ్ కింద వెళ్లి దాక్కుంటాడు. ఆ రోజు రాత్రి వీళ్ళిద్దరి మధ్య వెళ్లి పడుకుంటాడు కూడా. ఉదయం లేచిన వెంటనే బాయ్ ఫ్రెండ్ జాన్ ని పట్టుకుంటాడు. ఇంకా వీళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంది. జాన్ కోపంలో అతన్ని లేపేస్తాడు. ఇంకా అతని శవాన్ని బాత్ టబ్ లో వేసేస్తాడు. పోలీసులు వస్తారు కానీ ఎటువంటి ఎవిడెన్స్ దొరకదు.